నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. కన్యా రాశి, కన్యవారికి కనుక చూసుకుంటే కన్యా లగ్నం ఉంది రాశి అనుకోండి. ఇక్కడ నీకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది, పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, అంటే చంద్రుడు మారిపోతుంది, షష్టగ్రహంలోకి వెళ్ళాలి కానీ వెళ్ళిపోతున్నాడు. సో పంచగ్రహ కూటమి 6వ స్థానంలో ఏర్పడుతుంది. ఇంతకాలం మీకు జనవరి మాసంలో 5వ స్థానంలో ఏర్పడింది, కానీ ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో 6th హౌస్లో ఏర్పడుతుంది షష్టగ్రహ కూటమి. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, మరియు అదేవిధంగా మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, పరాక్రమ యోగము, స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడము ఇటువంటిది ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు యోగించడము, ఫైనాన్షియల్గా బాగా రాణించడం అనేటువంటిది ఇస్తుంది ఈ యొక్క షష్టగ్రహ కూటమి. అంటే ధనపరంగాను ఉద్యోగపరంగాను అప్పులు లభించడానికి కూడా అనుకూలిస్తుందండి షష్టగ్రహ కూటమి. కాకపోతే మీకు ఏంటంటే ఇక్కడ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఒక్కొక్కసారి మనం తెలియకుండానే కొన్నిసార్లు అప్పు చేసి మరీ ఇబ్బంది పడుతుంటాం. అంటే అప్పు చేసి మరీ మనం గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది పడడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి విషయాలలో, ఈ పంచగ్రహ కూటమి 6వ స్థానంలో జరుగుతున్నటువంటి విషయంలో మరి అప్పు చేసి బిజినెస్లో ఏదో లాభం వస్తుంది అనేటువంటి ప్రయత్నం మాత్రం ఎక్కువగా చేయడం లభిస్తుంది, కానీ లిమిట్గా తీసుకోండి, మీకు అవసరం ఉన్నంత వరకు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మరియు 6వ స్థానంలో గ్రహాలు ఏంటంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా ఏదైనా లిటికేటివ్ ప్రాపర్టీస్ తీసుకోవడము, దానివల్ల కొంత అంటే ఈ రుణం తీసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి వీళ్ళు ఏం చేస్తారంటే ల్యాండ్ పేపర్స్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, తద్వారా ఇబ్బంది రావడం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. పొరపాటును కూడా మీరు పార్ట్నర్షిప్స్, ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లో పార్ట్నర్షిప్స్ పనికిరావు. వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మంగళవారం, ఆదివారం అసలు చేయకండి. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఇప్పుడు పంచగ్రహ కూటములు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. మరి జన్మజాతకంలో పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఇస్తాయని తెలుసుకోగలగాలి. చెప్తాను చూడండి. ఇప్పుడు కొంతమందికి చూడండి, లగ్నంలో ఉంటుంది 5 గ్రహాలు కూటమి, 5 ఉంటుంది, 6 ఉంటుంది, 4 గ్రహాలు ఉంటాయి. అంటే అధిక గ్రహాలు ఒక భావంలో ఉన్నప్పుడు పర్సనల్ చార్ట్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చూసుకుంటే కనుక, మీకు చూడండి, లగ్నంలో ఉన్నాయనుకుంటాయి అధిక గ్రహాలు, మీరు వాళ్ళని ఖచ్చితంగా మనం లాట్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయని చెప్పచ్చు వాళ్ళకి. అంటే ఒక తత్వం కాదు, మల్టిపుల్ తత్వంగా ఉంటుంది. అంటే రవి ఉన్నాడు, డిగ్నిఫైడ్గా ఉండడం. చంద్రుడు ఉన్నాడు, కొంచెం ఎమోషన్గా ఉండడం. అట్ ది సేమ్ టైం అంటే డిగ్నిఫైడ్ ప్లస్ ఎమోషన్. బుధుడు ఉన్నాడు, బాగా తెలివైన తత్వంగా ఉండడం. మరియు అదేవిధంగా కుజుడు ఉన్నాడు, వీటితో పాటు మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీస్, కొంచెం కోప స్వభావంగా ఉండడం. శుక్రుడు ఉన్నాడు, ఇవన్నీ ఉంటూ మళ్ళీ మీకు ఈ యొక్క కళా సంబంధించిన ఆలోచనలు, కళా సంబంధించిన మంచి కళాకారులు ఉంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే, మనకి ఏ గ్రహాలు ఏ భావంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ భావాన్ని ఆ యొక్క గ్రహాలు యాక్టివ్ చేస్తూ ఉంటాయి.
ఇది లగ్నంలో ఉంటుంది. అదే మీకు ధనస్థానంలో ఉందనుకోండి అది పంచగ్రహ కూటమి, అప్పుడు ఎలా ఏర్పడుతుంటుందంటే మీకు రకరకాల మార్గాల ద్వారా ధనయోగం, అంటే మల్టిపుల్ ధనయోగాస్ అంటారు. ఇవి చాలామందికి రెండో స్థానంలో 5 గ్రహాలు ఉంటాయి, 4 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి రావు. ఎందుకు అంటే ఆ గ్రహాలన్నీ కొన్నిసార్లు కంబస్ట్ అయి ఉంటాయి, లేదా పాప పాపకర్తరి అంటూ ఉంటారు. కొన్నిసార్లు పాపకర్తరిలో ఉంటే కూడా ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మూడో స్థానంలో ఉన్నాయనుకోండి గ్రహాలు, వీళ్ళకి విపరీతమైనటువంటి ధైర్యం ఉంటూ ఉంటుంది. తొందరగా స్టెప్ వేస్తారు. ఒక ప్లేస్‌లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు. ప్రదేశం అనేటువంటిది మారుతూ ఉండాలి. సిబ్లింగ్స్ కూడా ఎక్కువ మంది ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఇక 4వ స్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మనం 4వ స్థానంలో చూసుకునేటప్పుడు ఏదైనా డిఫరెంట్ ఎనర్జీస్‌తో ఉండే కాంబినేషన్ ఉందా అని చెక్ చేసుకోవాలి. అంటే అలాగా కుజుడు, బుధుడు, లేదా ఒక్కోసారి శని, కుజుడు, ఒక్కోసారి రాహువు, కుజుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కువ చదువుతారు, ఎక్కువ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ కొంతమందికి చూడండి చాలా ఆస్తులు ఉన్నాయండి, కానీ అన్ని కోర్టు కేసెస్‌లో, గొడవల్లోని, కబ్జాల్లో ఉన్నాయంటారు. అంటే ఏమిటి? డిఫరెంట్ ఎనర్జీస్ ఉండేటువంటి గ్రహాలు గనక కంజాయిన్ అయినప్పుడు అది ఆస్తిని ఇస్తూ, చదువుని ఇస్తూ, కానీ ఎట్ ద సేమ్ టైమ్ అదే విషయంలో డిఫికల్ట్ కూడా ఇస్తూ ఉంటుంది. అంటే చదువుకునే టైంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడము, చదువుకునే టైంలోనే కొన్ని ఇబ్బందులు పడడం కూడా జరుగుతూ ఉంటుంది అలా ఉన్నప్పుడు. అదేవిధంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది రావడం. అలా కాకుండా సౌమ్య గ్రహాలు ఉన్నాయి చక్కగా, అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. అంటే బుధుడు, శుక్రుడు, గురువు, రవి ఇట్లా కలిసి ఉంది. నో నీడ్ టు వరీ. చంద్రుడు అలా ఉన్నాడు. అప్పుడు మంచి కంఫర్ట్స్ కూడా బాగుంటాయి. అంటే ఆస్తులుండి కూడా కంఫర్ట్స్ లేని జీవితం అనేటువంటిది 4వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అటువంటి ఫలితాలు వస్తుంది. అంటే పాపగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు, శుభగ్రహ సంబంధంగా ఉన్నప్పుడు బాగుంటుంది. ఇక పంచమంలో ఉందనుకోండి, ఇక్కడ క్రియేటివిటీ, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతానం కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అప్పుడు కూడా తొందరగా తీర్చగలిగేటువంటి స్తోమత, సామర్థ్యం ఉంటుంది మీకు. ఇప్పుడు 5 గ్రహాలనే కదా, ఒకసారి 4, 3 ఉంటాయి. అప్పుడు కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు. కళా సంబంధించిన థాట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అదేవిధంగా కొంచెం లవ్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఎక్కువగానే ఉంటాయి వీటిని చెప్పుకోవచ్చు. అదే 6లో ఉన్నాయనుకోండి అధిక గ్రహాలు, వీళ్ళు స్పోర్ట్స్‌లో రాణిస్తారు చెప్పాలంటే. స్పోర్ట్స్‌లో రాణించడము. మరియు అదేవిధంగా 6వ స్థానం ఏంటంటే డైలీ లైఫ్‌లో రకరకాల ఇవి వీళ్ళు చూస్తారు. అంటే చాలా చూశానండి నేను లైఫ్‌లో అంటూ ఉంటాను చూసారా? నా లైఫ్‌లో చాలా విషయాలు చూశాను. నా అనుభవం అంత లేదు నీ వయసు అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అలా అధికమైనటువంటిది ఇస్తుంటుంది. కాకపోతే 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు అందులో ప్రధానంగా శుక్రుడు గనక మిళితమై ఉంటే వివాహ జీవితం విషయంలో, లేకపోతే వివాహం చేసుకునే విషయంలో, వివాహం అయిన తర్వాత కొంచెం దూరంగా ఉండడం సమ్ టైమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సప్తమంలో అధిక గ్రహాలుంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాడని కాదు. మల్టిపుల్ రిలేషన్స్ ఉండడానికి కొంచెం సా అది ఒక్కొక్కసారి సామాజికంగా ఉంటుంది. ఎలా అంటే సమాజంలో చాలా మంది తెలిసి ఉంటుంటారు. వెంటనే సప్తమంలో అధిక గ్రహాలు ఉండగానే వెంటనే మనం ఎక్కువ వివాహాలు అయిపోతాయని చెప్పకూడదు. ఇది డిపెండ్ ఆన్ 12వ స్థానాన్ని కూడా పరిశీలన చేసి చెప్పాలి. శుక్రుడిని పరిశీలన చేయాలి. మహాదశ, అంతర్దశలను పరిశీలన చేయాలి. సప్తమ స్థానంలో అవి చాలా సంబంధాలు చూడొచ్చు కూడా అని వస్తుంది ఒక్కోసారి సప్తమ స్థానంలో ఉన్నప్పుడు. లేదా చాలా ప్రపోజల్స్ వివాహం చేసుకోవడానికి వచ్చాయని కూడా చెప్పొచ్చు. అందుకని వెంటనే ఎక్కువ మంది భార్యలు, ఎక్కువ మంది భర్తలు ఉంటారు చెప్పడానికి లేదు. అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మాత్రం తాతగారి ప్రాపర్టీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం అష్టమంలో ఉండే గ్రహాలు కనుక డిఫరెంట్ ఎనర్జీస్ కలిసి ఉంటే తాతగారి ఆస్తి కూడా ఇబ్బందుల్లో ఉంటుంది. కాకపోతే వీళ్ళు పిహెచ్డీస్, రీసెర్చెస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక భాగ్యస్థానంలో గనక అధిక గ్రహాలు ఉన్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, చూసుకోవాల్సింది ఏంటంటే భాగ్యంలో ఉండేటువంటి గ్రహాలు ఎక్కువగా మనకి ఇచ్చేటువంటి రిజల్ట్ దేని విషయంలో ఇస్తుంది ఏమిటి అని చూసుకున్నట్లయితే మనకి 9th హౌస్ కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్‌కి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, అండ్ అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనం ఏవైనా తండ్రి నుంచి కొన్ని సపోర్ట్స్, గురువు నుంచి సపోర్ట్స్ కూడా ఇస్తుంది. దశమంలో ఉండే అధిక గ్రహాలు వర్కాలిక్‌గా ఉంటారు మనిషి. ఇంకోటి ఏంటంటే ఒక పని కాకుండా మల్టిపుల్ వర్క్స్ చేయడం. అది కూడా డ్యూయల్ సైన్స్ అయితే ఇంకెక్కువ మల్టిపుల్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే 2 జాబులు చేయడం లాంటివి జరుగుతుంటాయి. లాభంలో ఉండేటువంటి గ్రహాలు శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా లాభ ఫలితాలు ఇస్తాయి. 12లో ఉండే గ్రహాలను మాత్రం మనం కొంచెం పరిశీలించాలి. ఎందుకంటే ఇక్కడ ఇది తండ్రి ఆస్తిని ఇస్తుంది ఒక్కోసారి అధిక గ్రహాలు ఉన్నప్పుడు. లేదు పాడైనట్లయితే అక్కడ ఉండే గ్రహాలు తండ్రి ఆస్తి మూలంగానే గొడవలు ఉంటూ ఉంటాయి.
బెడ్ కంఫర్ట్స్ కూడా కాస్త ఎక్కువగా ఉంటాయి, రిలేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ శుక్రుడు ఇన్వాల్వ్ అయ్యి ఎలా ఉన్నాడు, వీళ్ళకి శీలస్థానం ఎలా ఉంది, 4th హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే కోరిక స్థానం ఎలా ఉంది, 4వ స్థానం శీలస్థానం ఎలా ఉందని తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోకుండా కేవలం మీరు మల్టిపుల్ రిలేషన్స్ చెప్పడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళ శుక్రుడి యొక్క బలం ఎలా ఉంది ఇవన్నీ చూసుకొని మనం నిర్ధారణ చేయాలి. ఇక జాతక చక్రంలో ఏది ఎలా ఉన్నా రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.